మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్టబిప్పి చూడు పురుగులుండును అనే పద్యం విన్నారా మీరు? వినున్నా చదువున్నా ఖచ్చితంగా దీని భావం అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పోనీ వినకపోయినా చదవకపోయినా జీవితంలో ఒక్కసారైనా మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా ఇలాంటి అనుభవం తగిలే ఉంటుంది. నాకు కూడా చాలానే ఉన్నాయనుకోండి. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే పైకి ఒకలాగా ఉంటారు, లోపల ఇంకోలా ఉంటారు. అంటే పైకి కనిపించే మనుషులు మాటలు వేరు, లోపల కనిపించే మనుషులు వినిపించే మాటలు వేరు. నేనేమంటానంటే ప్రేమించే మనసు లేనప్పుడు ప్రశ్నించి వేలెత్తి చూపించే హక్కు కూడా ఉండదు అంటాను. మీరేమంటారు? వీలైతే కామెంట్ చేయండి. చేపల కూరలు చాలా రకాలు ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి చేసే విధానంలో. చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో చేసే విధానాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి, కానీ అన్నింటిలో కన్నా ది బెస్ట్ అంటే మాత్రం నెల్లూరు చేపల పులుసు. ఈరోజు నేను మార్చిన విధానం ఏంటంటే మెంతులకు బదులుగా మెంతి కూరని వేసి చేశానన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో మనం చేస్తేనే కదా తెలిసేది ఏదైనా. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కావాలంటే